అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా 5 అధ్యాయాల వరకు పారాయణం పూర్తయింది కదండి. ఈరోజు నుండి 6వ అధ్యాయం మొదలు 6వ అధ్యాయంలో కల మొదటి 10 శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. ఈ అధ్యాయమునకు ఆత్మ సంయమ యోగము అని పేరు. దీనినే ధ్యాన యోగమనియు చెప్పుదురు. ఇచ్చట ఆత్మ అను పదమునకు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి అన్నీయునని అర్థము. వాని అన్నింటి యొక్క నిగ్రహం ఎట్లు సాధించవలెనో ఆ పద్ధతులన్నీయు చక్కగా ఈ అధ్యాయమున బోధింపబడుటచే దీనికి ఆత్మ సంయమ యోగమని పేరు వచ్చినది. అథ ధ్యానయోగో నామ షష్ఠోऽధ్యాయः. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కాని కేవలము అగ్నికార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్యసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, సన్యాసము అని పిలవబడునదియే యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్ప త్యాగము చేయనివాడెవ్వడూను యోగి కాలేడు. ఆరు రుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్ప రాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఇంద్రియ భోగములయందును కర్మలయందును ఆసక్తుడు కాక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే యుద్ధరించుకొనవలెను, తనను అధోగతిని బొందించుకొనగూడదు. ఏలయనగా తనకు తానే బంధువున్నూ తనకు తానే శత్రువున్నూ అగును. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనస్సును, ఇంద్రియములను, శరీరమును జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు. అట్లు జయింపనివాడు తనకు తానే శత్రువు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః. శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణ వృత్తులు నిశ్చలముగా ఉండి స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమునందు సచ్చిదానంద గణపరమాత్మ చక్కగా స్థితుడైయుండును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. పరమాత్మ ప్రాప్తి నందిన యోగి యొక్క అంతఃకరమునందున
జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు, ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనినవాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థులయందును, ద్వేషింపదగిన వారియందును, బంధువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగానున్నవాడై మనస్సును, దేహేంద్రియములను స్వాధీనమునర్చుకొని ఆశలేనివాడై ఒరుల నుండి ఏమియూ స్వీకరింపక ఎల్లప్పుడూను మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను. ఇంతటితో 6వ అధ్యాయంలో గల మొదటి 10 శ్లోకములను పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకున్నాం కదండి. మరలా వచ్చే శనివారం ఇంకొక 10 శ్లోకములు మరియు వాటి భావములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ.